దీనికి ప్రధానమైన కారణం పేదవాళ్ళ జీవితాలు బ్రతకడానికే భారంగా తయారయ్యి కరోనాలో జరిగిన అన్యాయం, కోల్పోయిన ఉపాధి మరవక ముందే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమే కాకుండా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి మధ్యతరగతి, దిగువ తరగతి పౌరులు బ్రతకలేని పరిస్థితుల్లో వైఫల్యం చెందిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి దేశంలో ఉన్న యువత మొత్తం నడుం బిగించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మూసేసిన కేసును తిరిగి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద పెట్టి విచారణ పేరు మీద రోజుల కొద్దీ అర్ధరాత్రి వరకు వేధింపులకు పాల్పడడం ద్వారా దేశంలో పత్రికలు, ప్రసార సాధనాలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి బ్రతుకు భారమైన పేదల సంబంధించిన అంశాలను ప్రస్తావించకుండా కేవలం ఈడీ విచారణను, రాజకీయ వేధింపులనే చర్చకు తెరలేపి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకొని రాష్ట్రపతి ఎన్నికలలో నెగ్గడమే కాకుండా అదేవిధంగా రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవడానికి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేస్తే కేసీఆర్ లాంటి వాళ్ళు, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారిని నరేంద్ర మోడీ ఇడిచిపెట్టలేదు, వేధిస్తున్నాడంటే రేపు మా పరిస్థితులు ఇంతకంటే దారుణంగా మారుతాయి. కాబట్టి మోడీ గారికి లొంగిపోవడమే బెటరు అని చెప్పి ఈ ప్రాంతీయ పార్టీలను బెదిరించుకోవడానికి ఈరోజు ఈ సందర్భాన్ని వినియోగించుకుంటున్నాడు. నిన్న మమతా బెనర్జీ గారు ఎన్డీఏ వ్యతిరేక కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు కలిసి ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పెడదామనుకుంటే బీజేడీ వాళ్ళు, కేసీఆర్ గారు, కొన్ని ప్రాంతీయ పార్టీలు గైరాజరైనాయి. ఎవరైతే గైరాజరైనరో వాళ్ళందరికీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసుల భయం ఉంది. ఇవాళ ఇంత పెద్ద నాయకులు, నిజాయితీ పరులు, దేశం కోసం 2 తరాలు స్వతంత్రం కోసం జైళ్లలో మగ్గినోళ్ళు, 2 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలనే మోడీ వదలలేదంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి, వేల కోట్ల అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని చెప్పి ఇవాళ వాళ్ళందరూ భయపడిపోయే పరిస్థితి. ఇదొక నేపథ్యం అయితే, మీరు మొదటి రోజు ఢిల్లీ పోలీసులు కేసీ వేణుగోపాల్ గారిని, అదేవిధంగా చిదంబరం గారిని, ముఖ్య నాయకులందరి మీద దాడులు చేసిండ్రు. కేసీ వేణుగోపాల్ గారు చొక్కా చించి కొట్టిండ్రు. చిదంబరం గారిని కొడితే అద్దాలు పోయి ఎక్కడో పడ్డాయి, పక్కటెముకలు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయినాయి. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులను దొరికిన వాళ్ళని దొరికినట్టే కొట్టిండ్రు. మా సహచర పార్లమెంట్ సభ్యురాలు జ్యోతిమణి గారిని దారుణంగా బట్టలు చించేసి కొట్టి దాడి మరీ చేసిండ్రు. మహిళా పార్లమెంట్ సభ్యుల మీద కూడా పోలీసులు పాశవికంగా దాడి చేసిండ్రు. ఇది సరిపోదన్నట్టుగా నిన్న వందలాది మంది పోలీసులు ఏఐసిసి కార్యాలయంలో, అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో ఉన్న నాయకులను రోడ్డు మీద ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ ఆఫీసులోకి దూరుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టే చితకబాది తమ పొలిటికల్ బాస్లను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. నిన్న జరిగిన దారుణ సంఘటనను మా సహచర పార్లమెంట్ సభ్యులు స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. కానీ ఈ 4 రోజుల్లో చిదంబరం గారిని, కేసీ వేణుగోపాల్ గారి నుంచి మొదలు పెడితే జ్యోతిమణి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు చితకబాదడం ద్వారా నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. ఎవరైనా గాంధీ కుటుంబానికి అండగా నిలబడి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని వీధుల్లోకి వస్తే వాళ్లను చితకబాదండి, దొరికినోని దొరికినట్టే ఈపులు పగలగొట్టండి అని చెప్పి వారు సందేశాన్ని ఇచ్చిండ్రు.
మీకందరికీ తెలుసు, గత 4 రోజులుగా మేము శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి ఈడీ ఆఫీస్ వరకు వేలాది మందితోని మేము నిరసన ర్యాలీ తీసినాం. చిన్న చెదురుమదురు సంఘటన కూడా జరగలే. రెండవ రోజు ఈడీ కార్యాలయం ముందే వేలాది మందితోని దాదాపుగా 12-13 గంటలు నిరసన తెలిపినాం. చిన్న సంఘటన జరగలే. నిన్నటికి నిన్న గాంధీ భవన్లో కూడా వేలాది మంది శ్రేణులతోటి నిరసన తెలిపినాం. ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటన జరగలే. గత 11 నెలలుగా నేను పిసిసి అధ్యక్షుడైనాక ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. లక్షలాది మందితో బహిరంగ సభలు ఏర్పాటు చేసినాం. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినాం. ఎక్కడ కూడా చిన్న చెదురుమదుర సంఘటన కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించే విధానాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ పాటించలేదు. కాంగ్రెస్ పార్టీ శాంతిని నమ్ముతుంది, శాంతిని విశ్వసిస్తుంది. ప్రపంచానికే శాంతి గురించి తెలియజెప్పిన మహాత్మా గాంధీ గారి యొక్క మూల సూత్రాన్ని, శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి అని మహాత్మా గాంధీ గారు ఏ విధానాన్ని అయితే ఉద్బోధించిండో మాకు ఆ విధానాలను తూచా తప్పకుండా మేము పాటించినాం. ఇవాళ కూడా ఖైరతాబాద్ చౌరస్తాలో పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు వచ్చి అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న రాజ్ భవన్ వరకు శాంతియుతంగా ఒక నిరసన ర్యాలీని నిర్వహించి ప్రశాంత వాతావరణంలో అక్కడ రాజ్ భవన్ ముందు నిరసన తెలపాలని మేము పిలిపియడం జరిగింది. అందులో భాగంగానే మా నాయకులు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇతర శాసనసభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, గీతారెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో ఉండే అందరి కీలకమైన నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇలా జంట నగరాలకు సంబంధించిన నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయిలో ఉన్న బోస్రాజు గారు, శ్రీనివాసన్ గారు, ఏఐసి సెక్రటరీలతో సహా మేమందరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. శాంతియుతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం మీద పోలీసులు పాశవికంగా దాడి చేసి మొదట మా యూత్ కాంగ్రెస్ శ్రేణులను చితకబాదిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల మీద దాడి చేసిండ్రు. దాంతో చెల్లా చెదురైపోయిన నిరసన తెలిపే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ దిక్కుల పరిగెత్తిండ్రు. దీన్ని అవకాశంగా తీసుకొని సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మీద డీసీపీ జోవియల్ డేవిస్ గారు దాడి చేశారు. మహిళా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారిని, ఆమెను మహిళా పోలీసులతో అరెస్టు చేయించాల్సింది, వారితో చర్చించడానికి మహిళా పోలీసుల అధికారులను పంపించాల్సింది. మగ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి వారితో చర్చిస్తున్నప్పుడు తోపులాటలో రేణుకా చౌదరి గారు పడిపోబోతూ అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని పట్టుకుంటే దాని ఎస్ఐ మీద దాడి చేసినట్టు, డ్యూటీకి భంగం కలిగించి పోలీస్ అధికారి మీద దాడి చేసిన రేణుకా చౌదరి గారి మీద అక్రమ కేసులు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా మా జాతీయ యువజన కాంగ్రెస్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈరోజు అధికార ప్రతినిధిగా ఉన్న చామల కిరణ్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గొడ్డును బాదినట్టు బారింది. ఇవాళ ఆయన కాలు ఫ్రాక్చర్ అయి అపోలో హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ పొందుతున్నాడు. యూత్ కాంగ్రెస్ యువకుల కాళ్ళు ఇరిగిపోయినాయి, కొంతమంది చేతులు ఇరిగిపోయినాయి. నేను అడుగుతున్నా, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకుల మీద పోలీసులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఈ రకమైన సంస్కృతిని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఇట్లా ఒకవేళ తెలంగాణ ఉద్యమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించనుంటే కేసీఆర్, కేటీఆర్ అసలు ఉండేవాళ్ళ? ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవాలన్నా, మీరు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో మీరు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోండి, అది మీ ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోని కేసీఆర్ గారు పోలీసులను అడ్డం పెట్టుకొని మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి పాశవికమైన చర్యలను కాంగ్రెస్ పార్టీ
చూస్తూ ఊరుకోదు. అదేవిధంగా మీరు పెట్టిన అక్రమ కేసులు ఏవైతున్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రధానంగా శ్రీమతి రేణుకా చౌదరి గారి మీద కేసులు పెట్టినట్టు మాకు దృష్టికి వచ్చింది. ఇది ఏమాత్రం మంచిది కాదు సుమా. కాంగ్రెస్ శ్రేణులను కొట్టింది గాక కాంగ్రెస్ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి భయపెట్టాలనుకుంటున్నారు. మీ తాటాకు చప్పులకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. మీరు భయపడిపోయి మోడీ గారికి గులాంగిరి చేస్తుండొచ్చు, మీరు భారతీయ జనతా పార్టీకి లొంగిపోయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. ईट का जवाब पत्थर से देंगे, कोई डरने वाले है नहीं, हम लोग पीछे हटेंगे नहीं. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా. రేపు జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కార్యాలయాలు ఉంటాయి జిల్లా కేంద్రాలలో. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు రేపు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయించిన కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టమని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకి సందర్భంగా పిలుపునిస్తున్నా. రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన సంఘటనలు దురదృష్టకరం. ప్రభుత్వం చేసిన దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పోలీస్ శాఖ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. పోలీసు అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజకీయ బాసులను సంతోషపెట్టడానికి కాంగ్రెస్ శ్రేణుల మీద భౌతిక దాడులు చేయకండి. 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంబడే అతిగా వ్యవహరించిన అధికారుల మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం పెట్టే కేసులను ఒక్క కలం పోటుతోనే అన్ని కేసులను కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులను, ఈ అక్రమ కేసులను మీరు పెట్టొచ్చు, 11 నెలలు మమ్మల్ని వేధించవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే సామాన్యుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో ఎత్తేసే బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, దానికి సంబంధించిన విచారణ చేస్తాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ శాంతిని నమ్ముతుంది, శాంతిని పాటిస్తుంది. శాంతియుతమైన వాతావరణంలో నిరసన కార్యక్రమాలు తెలియజెప్తాం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పెట్టిన అక్రమ కేసులను వెంటనే శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద బేషరతుగా ఉపసంహరించుకోండి. అదేవిధంగా ఢిల్లీలో మా ప్రజాప్రతినిధుల మీద చేసిన దాడులు మీరు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. నేను కేసీఆర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, ఈరోజు దాడులకు కారణమైన అధికారుల మీద మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఈరోజు మా యూత్ కాంగ్రెస్, మా కాంగ్రెస్ నాయకుల మీద జరిగిన దాడులను మీరు పరిగణలోకి తీసుకొని శాంతియుత వాతావరణంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి భంగం కలిగించి శాంతి భద్రతల సమస్యగా మార్చిన అధికారుల మీద కూడా మీరు విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మా కార్యకర్తలకు కూడా రేపు శాంతియుతంగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే శాంతికి మారుపేరు, శాంతియుతంగా జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. నా దృష్టికి రాలే, పెట్టే ఉండొచ్చు. కేసీఆర్కు నా మీద కేసు పెట్టడం మొదటిసారి కాదు, చివరిసారి కాదు కదా. 120 కేసులు ఉన్నాయి, 121 అయితే ఉండొచ్చు. ఇట్లాంటి అక్రమ కేసులు మొదటి నుంచి నేను ఎదుర్కొంటున్నా. ఇప్పుడు మా శ్రేణుల మీద కూడా అక్రమ కేసులే కాకుండా అన్యాయంగా దాడి చేసే సంస్కృతిని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తున్నారు. మా చామల కిరణ్ రెడ్డిని ఇవాళ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, ఆ ఫోటోలు వీడియోలు వచ్చినాయి. దారుణంగా కొడుతున్నారు, ఒక్కడే ఉన్నాడు. 20 మంది పోలీసులు చుట్టుముట్టి చితకబాదుతున్నారు. రేపులు చేసిన వాళ్ళకు బిర్యానీ పెడతారు,
గ్యాంగులు రేపులు చేసిన వాళ్ళకు బెంచ్ కార్లలో తిప్పుతారు. కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళు మాత్రం రోడ్డు మీద వేసి కుక్కలను కొట్టినట్టు కొడుతారు. కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను ప్రగతి భవన్లో పిలుస్తాడు, పంచపక్ష ప్రమాణాలు పెడతాడు, వాళ్ళతోని చర్చిస్తాడు, వాళ్ళని కౌగిలించుకుంటాడు. అదేవిధంగా హైదరాబాదులో మైనర్ బాలికలను రేపులు చేసిన వాళ్ళను వదిలేస్తాడు, గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళకు బిర్యానీ పెడతాడు. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు నిరసన తెలుపుతానేమో పోలీసుల చేత దాడులు చేస్తాడు. నేరగాళ్లను, కరడుగట్టిన నేరగాళ్లను, రేపిస్టులను, అవినీతి పరులను ఒక్క మాట కూడా అన్నాడు. మీకు కొత్తగూడెంలో వనామ వెంకటేశ్వరరావు గారి కొడుకు వేధింపులకు పాల్పడితే కుటుంబం మొత్తం కాల్చుకొని చచ్చిపోయింది. చర్యలు లేవు, ఒక్కడి మీద ఎలాంటి ఇది లేదు. నడి బజార్లో వామన్ రావు గారు అడ్వకేట్ దంపతులను భార్య భర్తలు నడి బజార్లో నరికి చంపితే చర్యలు తీసుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దాడులు స్వయంగా టీఆర్ఎస్ నాయకులే చేశారు. ఇప్పుడు రేపులో కూడా టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ప్రభుత్వంలోనే భాగస్వాములు కాదు, వాళ్ళు రేపులలో కూడా భాగస్వాములు అయినారు. టీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు వాళ్ళకు మాత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మంచిగా బిర్యానీలు తీసుకొచ్చి తినిపిస్తారు, బలిపిస్తారు. మమ్మల్ని మాత్రం రోడ్ల మీద వేసి కొడుతున్నాడు కేసీఆర్. ఆయన ఇక్కడ ఇది జరుగుతుంటే ప్రగతి భవన్లో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూర్చొని ఆయన రాజ్యం ఎట్లా విస్తరించాలనో కుట్రలు కుతంత్రాలు చేస్తుండు. ఈయన వ్యవహారం చూస్తుంటే నెక్స్ట్ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అయిపోయినరు, నెక్స్ట్ లగడపాటి రాజగోపాల్ నన్నపనేని రాజ్ కుమార్ గారిని కూడా పిలిచి, ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఉధృతంగా సమైకేంద్ర ఉద్యమాన్ని చేశారు, తెలంగాణను వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రగతి భవన్ ఒక ఆహ్వాన వేదిక అయింది. సో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాలరాసి, ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి, నేరగాళ్లకు స్వర్గధామంగా తయారైంది తెలంగాణ రాష్ట్రము. ఇది దురదృష్టకరము. రేపులు మర్డర్లను చేసిన వాళ్ళని రోడ్ల మీద వదిలేసి రోడ్ల మీద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసులు దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. I dreams. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.